హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఎం టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీటిని మేము పప్పు సుకీలు అని కూడా పిలుస్తామండి. మీరేమంటారో కామెంట్ చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక గ్లాసు పచ్చెనగపప్పును తీసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని 1.5 అవర్ పాటు బాగా నాననివ్వాలండి. తర్వాత వాటిని ఒక గిన్నెలో లేదా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలండి, లేకుంటే మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనకు పూర్ణం అనేది బాగా రాదండి. లేదా ఒక గిన్నెలో అయితే ఉడికించుకోవచ్చు. నేనైతే ఎప్పుడు గిన్నెలో ఉడికిస్తాను. గిన్నెలో అయితే ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకుంటే చాలు, అవి బాగా ఉడికిపోతాయి. అవి ఎలా ఉడకాలంటే మనం వాటిని పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత వాటిని ఒక అరగంట పాటు పక్కనైతే ఉంచుకోవాలండి. ఎందుకంటే వాటిలో ఉండే తేమంతా పోయి డ్రైగా అవ్వాలి. తర్వాత వాటిని ఒక మిక్సీ గిన్నెలో అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అవి కొంచెం మరీ పలచగా కాకుండా కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ పూర్ణం మనకు రౌండ్గా చుట్టడానికి వచ్చేలాగా అయితే మనము మిక్సీ పట్టుకోవాలండి. దీనికైతే మెయిన్ పచ్చెనగపప్పు కొంచెం గట్టిగా ఉడికితే ఈ బెల్లము స్వీట్ అనేది ఎక్కువ పడుతుంది, మనకి ముద్దకు కూడా వస్తుంది, పలచగా రాదు. వీడియోలో చూపించినట్టయితే పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కేంత వరకు మనము ఒక బౌల్ తీసుకొని అందులో అయితే గోధుమ పిండి అయితే కొంచెం వేసుకోవాలండి. ఈ పూర్ణానికి పైన అయితే కొందరు రైస్ పిండితో కూడా చేస్తారండి. గోధుమ పిండితో చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత ఆ గోధుమ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఆ గోధుమ పిండిలో మనం రౌండ్గా చేసుకున్న పూర్ణంని అయితే వేసి చుట్టూరు పిండి బాగా అయ్యేలా ఉంచి వీడియోలో చూపించినట్లయితే వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. దీన్నైతే మనం లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలండి. ఎక్కువ హైలో పెడితే మాడిపోతాయి. వీటిని వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా బాగా ఫ్రై అవ్వాలి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేయాలండి. ఈ పూర్ణాలను అయితే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో అయితే చేయండి. పూర్ణం బయటికి రాకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. నేనైతే వీటిని అయితే వీక్లీ వన్స్ అట్లా చేస్తాను. ప్రతి పండగకైతే ఇది చేస్తానండి, దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఇవంటే మాకైతే చాలా ఇష్టము. మీకు ఇవి ఇష్టమో లేదో కామెంట్ చేయండి. అలాగే మధ్య మధ్యలో చూసుకుంటూ వాటిని తిప్పుకుంటూ లైట్గా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే తీసేసుకోవాలండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.